MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మీరు 3 పారామీటర్స్లో చేపట్టే కేసు బ్రేక్ త్రూ వచ్చేస్తున్నారు. కానీ అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు రంగనాథ్ గారు వేరే ఇంటెన్షన్ తీసుకొచ్చి మమ్మల్ని ఓవర్లాక్ చేశాడు, ఆయన కావాలని క్రెడిట్ కోసం ఈ కేసుని లీక్ చేశాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అప్పుడున్న ఆఫీసర్ కొంతమంది. రైట్, చూడండి ఒకటి ఎట్లా ఉంటుంది అంటేనండి, అక్కడ అందరికీ తెలుసు అండి, డిపార్ట్మెంట్లో ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయాలని కాదు, క్రెడిట్ కాదు, ఒక కేసుని ఎలా క్రాక్ చేయొచ్చండి. ఆయన క్రెడిట్ మీరు ఎవరు ఇక్కడ అదేనండి ప్రాబ్లం ఏంటంటే పోలీసులో కానీ ఎక్కడైనా కానీ కూడా మంచి పని అయిన తర్వాత ప్రతివాడు వస్తాడనమాట. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనమాట అండ్ ఫెయిలియర్స్ హ్యాస్ నన్ అనమాట. సో ఫెయిల్యూర్ అయితే ఎవడు రాడు, సక్సెస్ వచ్చిన తర్వాత అందరు నాదే అంటారు. సో ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇది, నా రెప్యుటేషన్ నాకు ఉంటుందండి. నేను ఎలా పనిచేస్తాను అనేది నాకు తెలుసు, అందరికీ ప్రజలకు తెలుసు, లేకపోతే నాతో పైన అధికారులకు తెలుసు. సో నేను ప్రత్యేకంగా ప్రతి కేసులో నేను నా రెప్యుటేషన్, నా ప్రొఫెషనల్ ఎబిలిటీస్ నేను ప్రూవ్ చేసుకున్న అవసరం లేదు అసలు. సో అవన్నీ చిన్న ప్రొఫెషనల్గా వచ్చేటటువంటి చిన్న ఇష్యూస్, అవన్నీ దాన్ని పట్టించుకోకూడదు కూడా మనం. సో నేను చేశాను, వాళ్ళు చేశారంటే కనుక ఎవరు చేస్తే ఇంత కష్టపడి ఎవిడెన్స్ తీసుకొచ్చారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు, తర్వాత ఉన్న ఆఫీసర్లు కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు, DNA టెస్ట్ చేయించారు. ఇంత పగడబందీ చేసిన తర్వాత కూడా హైకోర్టు ఒక కింద కోర్టు డైరెక్ట్గా సత్యంబాబు దోషి అంది, సత్యంబాబు జైల్లోకి వెళ్ళాడు. కానీ తర్వాత హైకోర్టు అంత సింపుల్గా హైకోర్టు నేను జడ్జిమెంట్ చదివానండి. హైకోర్టు చాలా ఎందుకు ప్రాబ్లం, వాళ్ళు కూడా హైకోర్టు చాలా చక్కగా చేశారు ఆ జడ్జిమెంట్ కూడా. మనం అంటే ఇప్పుడు అది హైకోర్టు తీర్పుడు మనం తప్పు అట్లా హైకోర్టు తీర్పును మనం అంటే ఎక్కడంటే కొన్ని మిస్సింగ్ లింక్స్లో కానీ కొన్ని బహుశా హైకోర్టు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అది చాలా జెన్యున్గా ఉంది. ఎందుకంటే అంతకుముందు రకరకాల వాళ్ళని అరెస్టులు చేసిన ఈ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అదే కేసులో లడ్డు అనేవాడిని అరెస్ట్ చేశారు, ఆయేషా కేసులో. నందిగాంలో కూడా 17 కేసులు ఎవడో అరెస్ట్ చేశారు. ఓకే, అక్కడ లోకల్ ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళు వాళ్ళని చెప్పి వాళ్ళు చేస్తారు. చట్టం చెప్తుంది కదా సార్, యాక్చువల్గా తప్పు చేస్తున్నాడు ఒక్కడు కూడా బయట లోపల పర్వాలేదు, బయట నిజాత పర్వాలేదు, జైల్లో ఉండకూడదు. అంటే అక్కడ అదేనండి, నేనైతే అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక అంటే చెప్పాను ఇందాక, అందుకు ఆ ప్రెషర్లో తప్పులు చేశారు, అక్కడ అది జరిగింది. ఆ ప్రెషర్లో కొన్ని పొరపాట్లు చేశారు. అంటే హైకోర్టు ఏం తప్పులు చూపించిందండి? హైకోర్టు బహుశా DNA అంటే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద, కొన్ని ఏంటంటే ఇది DNA శాంపుల్ తీసుకున్న దాని దగ్గర అది కొన్ని అంటే చిన్న పాయింట్అవుట్ చేసి ఇతను అయి ఉండకపోవచ్చు అనేటువంటి ఒక డౌట్ అది చేస్తూ దాన్ని మళ్ళా అందుకోసం అక్కడ ప్రభుత్వం కూడా రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో రీఇన్వెస్టిగేట్ చేసినా మీకు తెలుస్తుంది ఒకటండి, రేపు ఇప్పుడు ఆయేషా మీరా తల్లి హైకోర్టులో వేసింది, CBI దర్యాప్తు చేయాలి, హైకోర్టు సూపర్విజన్లో అన్నాను. హైకోర్టు సూపర్విజన్లో చేసిన, సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన, CBI చేసిన, ఇంకా FBI చేసిన, ఎవరు చేసినా రేపు సత్యంబాబే ముద్దాయి, దాంట్లో డౌటే లేదు. రేపు అదే వస్తుంది. మీరు ముద్దాయి గట్టిగా చెప్తున్నారంటే మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏ విధంగా ఉంటుంది? లేదు, పర్ఫెక్షన్. అతను ఏంటంటే అతను చాలా షార్ప్ మెమరీ ఉందండి అతనికి. అతను రీకన్స్ట్రక్షన్ చెప్పాడు, ఏది అక్కడ సీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రీకన్స్ట్రక్షన్ చెప్పాడు అన్నమాట. అంటే ఇట్లా వెళ్ళాను, లెఫ్ట్ తిరిగాను, అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మాయి పడుకొని ఉంది, అది అక్కడ బెడ్షీట్ ఉంది, ఇట్లా అంటే పిల్లో ఉంది, బాత్రూమ్ ఇటు పక్కన ఉంది, బెడ్రూమ్ ఇటు ఉంది, తిరిగితే రైట్ దిగితే మెట్లు ఉంటాయి, ఇట్లా అంటే అంత పర్ఫెక్ట్గా అతను చెప్పగలిగేది అనేది అది చూసిన వాళ్ళకి తప్పకూడదు. దొంగతనం కోసం వెళ్ళేవాడా లేదా అమ్మాయి? అతనికి ఏంటంటే అతను సెక్షువల్ పర్వర్ట్ అండి. సత్యంబాబు ఇది సెక్షువల్ పర్వర్ట్, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో. సో నాకు అనిపించింది అక్కడ అతనితో మాట్లాడిన ఒక నైట్ మాట్లాడినప్పుడు సెక్షువల్ పర్వర్షను. అతను ఏంటంటే కొంచెం అప్పుడు భార్య కూడా వదిలేసింది, భార్య వదిలేసి ఆ తర్వాత అతను ఏంటంటే అక్కడ ఈ కొంచెం ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డాడు. విజయవాడకి వెళ్ళేవాడు. విజయవాడకి వెళ్తే కూడా అక్కడ రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళి అదంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ప్రతిసారి అక్కడికి బయటకు వెళ్తే కనుక 1000-2000 ఖర్చు అయ్యేది ఇతనికి. ఇతనేమో మామూలు చిన్న తాపీ పనులు చేస్తున్న వాడికి చాలా ఖర్చు అయిపోయింది అన్నమాట. సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది ఇది కాదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ సెక్షువల్ ఆ ఇన్స్టింక్ట్ని అతను ఆపుకోలేకపోతున్నాడు. లేకుండా అతను ఏం చేసేటప్పుడు ఇట్లాంటి దానికి పోయాడు. అంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బందిగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల రేపులు చేయటం, కొన్ని చోట్ల రేప్ కమ్ మర్డర్ చేయటం. ఎవరైతే చూసారనుకోండి, రేప్ చేసిన తర్వాత వాళ్ళని చంపిన సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా. కొన్ని చోట్ల ఏంటి లైంగికంగా చేసినప్పుడు చూడంగానే పరిగెత్తి, అంటే జనాలు ఉన్నారనుకోండి పారిపోతాడు. సో అక్కడ జనాలు లేరనుకోండి,
లేరంటే కనుక చంపటం, ఏదైనా చూసింటే కనుక చంపటం అనేది. వాడు ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పౌడర్ రాసుకుంటే వాడికి ఏదో రైట్. అతనికి ఏంటంటే అదే నేను సెక్షువల్లీ పర్వర్షన్. ఎందుకంటే అతను ఏం చేసేవాడంటే, అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది, రాత్రిపూట అతను వచ్చేసి పొలాల్లో తిరుగుతుండేవాడు నందిగాంలో. అక్కడ చుట్టూ ఏమన్నా సపోజ్ నైట్ ఏమగానే రాత్రి ఇంట్లో ఉండలేను సార్, నేను నైట్ అంతా పొలాల్లో తిరుగుతుంటాను, నాకు ఇంట్లో పడుకుంటే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతుంటాను. హాస్టల్స్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ఆ కిటికీల దగ్గర వీళ్ళు పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటారు, అమ్మాయిలు వాళ్ళు అద్దాలు అవి పెట్టుకొని కాస్త రెడీ అవ్వడానికి అవన్నీ పెడుతుంటే కిటికీలో నుంచి ఆ పౌడర్ తీసుకుని లోపల జల్లి వెళ్తుండేవాడు. అంటే వాడి థింకింగ్లో అది ఎంత జల్లడం వల్ల ఏమొస్తుంది అంటే లోపల అతనికి ఒక స్మెల్ వస్తుంది, దాంతో ఎరాటిక్ ఫీలింగ్ అనమాట. ఎరాటిక్ ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉండేవాడు. అంటే ఈజ్ ఏ సెక్షువల్లీ పర్వర్టెడ్ ఫెలో అండి, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో, అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. సో అది చూసినప్పుడు అది విన్నప్పుడు నేను అనుకున్నా, దేర్ ఇస్ సమ్ సీరియస్ అబ్నార్మల్ అంటే డిజార్డర్స్ ఉన్నాయి వ్యక్తిలో, ఇతను ఏంటంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనేసి ఇది ఉండిందనమాట అనుకోండి. సో దానికి తగ్గట్టు ఓకే, అతను క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి డీవియంట్గా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ అంతా ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ఇదనమాట. సో నేను అతన్ని తప్పట్టం కన్నా అతని క్యారెక్టర్, అతని బిహేవియర్ని చూస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ సత్యం బాబు అతను ఏమిటంటే అతనితో వీ డోంట్ హావ్ ఎనీథింగ్ పర్సన్. నాకు అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు, మన ఈ మధ్య ఎప్పుడో చూసేది తప్ప కానీ, ఏది కోర్టులో ఇది వచ్చిన తర్వాత టీవీలో చూడటం తప్ప కానీ. సో వాట్ పర్సనల్లీ వీ హ్యావ్, నేను ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్లు కేసు ఇవాళ కాదు రేపైనా ఎల్లుండైనా సార్ 100% అండి. సో మీరు రాసి తీసుకోండి. మీరు అప్పుడు వచ్చి మళ్ళీ ఏమండి వేరే వాడిని చేశారు, రేపు సిబిఐ కానీ లేకపోతే ఎఫ్బిఐ కానీ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన వాళ్ళు లేకపోతే సిఐడి కానీ లేకపోతే అక్కడ విజయవాడ పోలీస్ కానీ అంటే కనుక మీరు వచ్చి నన్ను అడగండి. అప్పుడు 2 ఇష్యూస్ బయటకు వస్తున్నాయి సార్. ఒకటి మీరు అన్నట్లు 100% సత్యం బాబు అయ్యాడు అనుకోండి, ఇప్పుడు అవతల పార్టీ కోర్టు తీర్పుని ధిక్కరించి సత్యం బాబుని ఫిక్సప్ చేశారని ఒకటి రావచ్చు. సత్యం బాబు రీఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తున్నా, సత్యం బాబు కాకుండా వేరేవాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు సత్యం బాబుకి ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి హైకోర్టే మేము చెప్పిందే కరెక్ట్ అని కూడా పాయింట్ చేయొచ్చు. ఇక్కడ ఏది జరగవచ్చు అంటారు? లేదు, ఇప్పుడు 2 విధాలు. ఒకటంటే మీరు అనేది ఫస్ట్ విధానం, ఫస్ట్ మీరు చెప్తుంది ఏంటంటే సత్యం బాబు ఇతను కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం శ్రీకాంత్ గారు చేస్తున్నారు, అవును అక్కడ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా సత్యం బాబే వచ్చాడంటే కావాలని ఫిక్సప్ చేశారు, ఆల్రెడీ పోలీస్ చేసింది వాళ్ళ తప్పుల్ని. అందుకోసమే కదా ఇప్పుడు అదే నేనేది వాళ్ళకి ఎలా కావాలో దర్యాప్తు అనేది అలా ఆయేషా మీరా వాళ్ళ తల్లి ఎలా కావాలో అలా దర్యాప్తు జరగనిస్తే బెటరు. రేపు మీరు సరే అక్కడ లోకల్గా పోలీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ఎమినెంట్ టీం ఉన్నారు. మన అక్కడ గౌతమ్ సవాంగ్ గారు సిపిగా ఉన్నారు, ఈజ్ అ వెరీ ఫైన్ పోలీస్ ఆఫీసర్. శ్రీకాంత్ గారు అక్కడ డిఐజీ ఉన్నారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్. వాళ్ళంతా మంచి టీం అండి, మంచి టీము. ఎప్పుడు ఆ మంచి టీం చేసిన దాన్ని కూడా నమ్మలేదు అని అంటే కనుక రేపు వీళ్ళకి ఎలా కావాలో అటువంటి టీంతో పెట్టిస్తేనే అయిపోద్దేమని నేను అనుకోవటం. అంటే బహుశా హైకోర్టు ఆధ్వర్యంలో కూడా చేస్తే కూడా అది కూడా ఒక తెలుస్తుంది ఏమని అనుకుంటున్నారు. టీము హైకోర్టుకి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తారు, ఎప్పటికప్పుడు చేస్తారు కాబట్టి హైకోర్టు మానిటర్ చేస్తుంది కాబట్టి వస్తే వెల్ అండ్ గుడ్.